సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. లూకా గారు రాసిన సువార్త 19వ అధ్యాయం 22వ అధ్యాయం. అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానిని ఎత్తువాడును, విత్తన దానిని కోయువాడునైనా కఠినుడనని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారుల యొద్ద నుంచలేదు? అట్లు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకుందినని వానితో చెప్పి, వీని యొద్ద నుండి ఆ మేనా తీసివేసి 10 మేనాలు గలవానికి ఈయుడని దగ్గర నిలిచిన్న వారితో చెప్పాను. ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమగల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ ఈ కూడికంతట్లో మీరే నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చును. దేవుడు నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చును. నోటి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవ మరణములు ఎవరి వశములో ఉన్నాయంటే దేవుని వశములో ఉన్నాయి. జీవ మరణములు దేని వశములో ఉన్నాయి అంటే నాలుగు వశములో ఉన్నాయి. నువ్వు ఒకసారి మాట్లాడే మాట అదే నీ మీద ప్రభావం చేస్తుంది. నేను చచ్చిపోతాను అని నువ్వంటే చావు 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 చావు. ఇక అస్తమానం నీకు అదే గుర్తొస్తుంది, అదే గుర్తు చేస్తుంది ఆలోచన. నేనెందుకు చావాలి? నేను బ్రతికి నా దేవుని గురించి నేను చెబుతాను. నా దేవుడు నన్ను రక్షిస్తారు, నా దేవుడు నన్ను కాపాడుతారు, నా దేవుడు నన్ను కరుణిస్తారు అనే విషయం నువ్వు మాట్లాడితే అదే జరుగుతుంది. ఒక ఆయన తప్పు చేస్తే జైల్లో వేశారు. ఆ నుంచి ఆయనకు తీర్పు వచ్చింది, నిన్ను ఉరిదేస్తారు రేపు అని చెప్పారు. అయితే అతను చనిపోయేటప్పుడు రేపు ఉరిదేస్తారు కాబట్టి ఆయనతో చెప్పిన విషయం ఏంటంటే, నిన్ను పాముతో కరిపించి చంపేస్తారు, ఉరి కాదు అని చెబుతారు. అప్పుడు అతను ఏం చేస్తారంటే, ఆ నైట్ మొత్తం కూడా పొద్దున్నే ఉరిదేస్తారు. ఆ నైట్ మొత్తం కూడా ఆయన ఏమనుకున్నాడంటే, నేను పాము కాటికి బలైపోతాను, పాముతో నన్ను కరిపించి చంపుతారా, పాము నన్ను కాటేస్తుంది, అయ్యో పాముతో నన్ను చంపేస్తారా అని అదే అనుకుంటా, అదే ఆలోచనలతో అతను ఆ నైట్ మొత్తం ఉండిపోయిండు. ఉదయాన్నే అక్కడ తీసుకెళ్ళి ముసుగు పెట్టేసి ఆ తర్వాత 2 సూదులు తీసుకొని ఆయన కాలు మీద పాముకి 2 కూరలు ఉంటాయి కండి, అవి కసక్కన కూర్చేసరికి అమ్మా పాము గరిచింది అని ఆయన అనుకొని అంటంతోనే మెడకే ఇది పెట్టేశారు, లాగేశారు, చనిపోయింది. అయితే అక్కడ డాక్టరు మునిపే అడిగాడు,
నేను చనిపోయిన వారి మీద చెకప్ ఈ గట్ట ఈ చేస్తానండి అని అన్నప్పుడు అతని దేహాన్ని తీసుకెళ్ళి చెకప్ అవన్నీ టెస్ట్ చేస్తే అతని దేహంలో ఉన్నది ఏంటి? పాము విషం. ఎక్కడి నుంచి వచ్చిందా పాము విషం? పాము కరిచిందా? కరవలేదు. కానీ ఎక్కడి నుంచి వచ్చిందంటే తాను ఆలోచించే ఆలోచన బట్టి, ఆయన మాట్లాడుకున్న మాటలను బట్టి విషం దేహం అంతా ఏమైపోయింది? విషమైపోయింది. పాము విషం అయిపోయింది. మనిషి మాటలు ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి. మన నోరు ఉంది కదని మనం వదిలేస్తే ఆ మాట అదే తిరుగుతూనే ఉంటుంది. ఒక ఆమెంట ఈ పక్క ఒక ఆమె, ఈ పక్క ఒక ఆమె, ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారు. ఇద్దరే పరలో అక్కడ దేవుని యొద్దకు వెళ్ళినాయి అంట. ఒక ఆమె ఈ పక్కన పైకి వెళుతూ ఉంటే మాటలో అక్కడ అర్థం అవడానికి మీకు చెబుతున్నాను. దేవుడు అడిగిండంట, ఏంటేమో మాట్లాడేది ఏంటంటే ఏమో అందరినీ చెప్పిస్తుంది అయ్యా, అసలు ఒక్కరంటే నచ్చదు అయ్యా, ఏమికే అందరినీ అసలు వాళ్ళు అట్టవ్వాలి వీళ్ళు అట్టవ్వాలి ఇవడని ఆమె అంటుంది అయ్యానంటే ఆమె ఏదైతే అంటుందో అదే ఆమె మీదకి వెళ్ళును కాక. చూడండి, ఇక చూసారండి, ఇటే ఉన్నామా ఏమేం మాట్లాడుతుంది ఏంటి అయ్యానంటే ఆమె అందరినీ బాగుండాలయ్యా, మీరు మంచిగా ఉండాలయ్యా, మీరు ఫలించాలయ్యా, మీరు దీవించబడాలయ్యా, మీరు అని అంటుందయ్యానంటే ఏవేవైతే అంటుందో అదే ఆమె మీదకి వెళ్ళును కాక అన్నంట. ఇప్పుడు ఎవరు అన్నయ్య వారి మీదకే తిరిగి ఏమైనా వచ్చేసింది. చూసారండి, మనకి ఈ రోజున అనారోగ్యంగా వస్తుందనంటే, అనారోగ్యం పాలవుతున్నారంటే ఎక్కువగా కొన్ని కారణాలు ఉన్నా కానీ ఒకటే, నువ్వు మాట్లాడే మాటను బట్టే నీకు అనారోగ్యం వస్తుంది. ఎందుకంటే జీవమరణములు దేని వశములో ఉన్నామనంటే నాలుగు వశములోనే ఉన్నాయి. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఒక ఆయనకి 10 మేనాలు, ఒక ఆయనకి 5 మేనాలు, ఒక ఆయనకే ఒకే మేనా ఇచ్చినప్పుడు 10కి 10 చేసిండు, 5కి 5 చేసినప్పుడు ఆయన మెచ్చుకుండా యజమానుడు ఇతను ఒకటే ఇచ్చినప్పుడు, అయ్యా మరి ఒక్కదాంతో ఏం అవ్వలేదు అయ్యా, ఇదిగా అయ్యా మరి ఏం చేయలేకపోయానంటే బాగుండేది. కానీ అతను మాట్లాడిన మాటలు ఏంటి? 20వ లూకా సువార్త 19వ వచనంలో అతడు నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పాను. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా ఇదిగో నీ మేన నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడువును, విత్తన దానిని కోయువాడువునైన కఠినుడువు గనుక నీకు భయపడి దీనిని రోమాలను కట్టి ఉంచితునని చెప్పాను. ఏమన్నాడండో చూసారా? అలా మాట్లాడితే యజమానుడితో ఊకుంటాడా? ఏమన్నా నువ్వు పెట్టని దానిని ఎత్తుకొని వాడువును, విత్తన దానిని కోయువాడువునైనా కఠినుడువు గనుక. చూసారా? ఇచ్చినందుకు మళ్ళీ తిట్లు. చూశారండి, ఏమనంటుండో కఠినుడు ఆయన అంటే అసలు ఆ యజమానుడికి ఎలా ఉంటుంది? అయ్యా చేయలేకపోయానయ్యా అని అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు అలా మాట్లాడితే అసలు చూడండి ఆ యజమానుడికి ఎలా ఉందో. అతడు ఆ యజమానుడు చెబుతున్నాడు కదా 22వ వచనం, అందుకు అతడు, చెడ్డదాసుడా నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును. చూశారండి, నువ్వు మాట్లాడిన మాటను బట్టే నీకు తీర్పు తీర్చుదును. నేను కఠినుడునా? పెట్టని దానిని ఏమని చెప్తున్నారు? పెట్టని దానిని ఎత్తుకొని వాడును, విత్తని దానిని కోయివాడునైనా కఠినుడునా? నీ నోటి మాటను బట్టే నీకు తీర్పు తీర్చును. ఈ మేనా కూడా తీసి 10 మేనాలు 5 మేనాలు వాళ్ళకి ఇచ్చేయండి, ఈ కాళ్ళు చేతులు కట్టి కటికి చీకట్లో పారేయండి. అది ఎంత గాడికి వచ్చింది? దేనివల్ల వచ్చింది? ఇదంతా మాట వలన వచ్చింది. నోటి మాటను బట్టే నీకు తీర్పు జరుగుతుంది. నీ నోటి మాటను బట్టే ఏదైనా జరుగుతుంది. ఒక వ్యక్తి దగ్గరైనా ఒక వ్యక్తి దూరమైనా నీ మాటను బట్టే. నీ మాటను బట్టే నీకు ఆనందం, నీ మాటను బట్టే సంతోషం, నీ మాటను బట్టే తీర్పు, నీ మాటను బట్టే అన్నీ. యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట చెప్తారు,
మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. నీ మాటలను బట్టే నీతిమంతుడు అని, నీ మాటలను బట్టే అపరాధి అని నువ్వు తీర్పు నందుదు అని అంటారు. మాటేనండి మాట. భర్త భార్య పట్ల చెప్పవలసిన విధానం, భార్య భర్తకు చెప్పవలసిన విధానం కఠినంగా చెబితే కోపం వచ్చిందండి. అది ఎలా చెప్పాలి? ఇతను ఏమన్నాడు? ఆ మాట అన్నందుకేనా నీ నోటిని మాట బట్టే తీర్పు అని ఏమండవు? నువ్వు కఠినుడు అండవు. ఒక వ్యక్తిని అలా అంటే కోపం రాదండి? అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. ఒక వ్యక్తిని నువ్వు బాధ పెట్టే విధంగా మాట్లాడితే నువ్వు ఒక దెబ్బ కొట్టినా మర్చిపోతారు, కానీ ఒక మాట అంటే మాత్రం మర్చిపోరండి. అందుకని నీ నోటి మాటలో జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవుడు అంటే నోరు ఎలా ఉండాలో తెలుసండి? బూడిదలో పెట్టుకున్నట్టు, బూడిదలో ఉంచినట్టు ఉండాలి. ఇప్పుడు బూడిదలో నోరు పెట్టుకున్నట్టు ఉన్నారు అనుకోండి, అన్నారు ఏమైద్ది? బూడిదలో ఆపరా పోయిద్ది. మాట్లాడకుండా మౌనంగా ఉండాలి. అర్థమైందండి? నువ్వు ఎంత కఠినంగా అయితే మాట సమాధానం చెబుతావో ఎదుటున్న వ్యక్తి అంత విధంగా రియాక్ట్ అవుతారు. అది ఎవరైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి గమనించుకుంది. బైబుల్ ఇద్దరికీ చెబుతుంది, భార్యకే చెప్పట్లా, భర్తకే చెప్పట్లా, ఇంక వాళ్ళకి వీళ్ళకి చెప్పట్లా, అందరికీ చెబుతుంది బైబుల్. దేవుడు అందరి పక్షాన ఉండవు, అందరినీ చూస్తుండవు, అందరికీ సమానమే. ఈ రోజున సేవ చేసేవారు, సేవకులు కూడా కఠినంగా చెప్పటం, గద్దించమన్నారు, హెచ్చరించమన్నారు, బుద్ధి చెప్పమన్నారు, కానీ మరి ఈ రోజున ఎలా మాట్లాడుతున్నారు, ఎలా చెబుతున్నారు అని అంటే, అలా చెబితే ఈ రోజున ఎలా ఉన్నారు అని అంటే దేవుణ్ణి సంతోషపెట్టంగా బోధ చేయాలని ఈ రోజున ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారు. అలా మాట్లాడితే సంఘంలో ఉన్నవారు దూరం అయిపోతారండి. పోతే పోనీయండి, మాకేంటి అనుకుంటున్నారండి. ఏ ఒక్కరు కూడా పైన వచనంలో చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. దేనికి వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభువారు నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చారు. వచ్చిన వారిని వెళ్ళగొట్టే విధంగా ఉంటే ఎలాగండి? వచ్చిన వారిని, సంఘంలోకి వచ్చిన వారిని వెళ్ళగొట్టే విధంగా నువ్వు మాట్లాడితే ఎలాగండి? సంఘంలో వచ్చిన వారిని వాళ్ళని బలపరిచే విధంగా ఉండాలి. కొంతమందికి సంఘ విశ్వాసులకి కూడా కొంతమందికి గద్దించి చెబితే అర్థమవుతుంది, కొంతమందికి ప్రేమగా చెబితే అర్థమవుతుంది. అది తెలుసుకోవాలండి. క్రైస్తవ సేవకుడు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. తెలుసుకొని అంటే మాకు తెలియదా అని మీరు అనుకుంటే మీకు తెలుసండి, కానీ వాక్యం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఉన్నారు. ఒక వ్యక్తి దూరం అవుతున్నాడు అని అంటే, దేవుని సంఘము నుంచి దూరం అవుతున్నాడు అని అంటే, ఆ వ్యక్తి పట్ల ఎంత భారం కలిగి ఉండాలండి? ఆ వ్యక్తి పట్ల ఎలాంటి భారం కలిగి ఉండాలి అని అంటే, ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, ఇవన్నీ చేయాలండి. ఆ వ్యక్తిని అడగాలి. అదేంటంటే అడిగి బలవంతంగా తీసుకొస్తారా అని అంటే, బలవంతంగా తీసుకురమ్మని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పలేదు కానండి, ఆయన 1-2 సార్లు చెప్పమన్నారు. వారి నిమిత్తం ప్రార్థన చేయమన్నారు. ఆయన ఎంత ప్రేమ కలిగిన ఆయన అంటే, హృదయం అనే ఆయన తలుపు యొద్ద నుండి తట్టుచున్నాడు. ఇప్పుడు ఆ తలుపు కాడ చూడండి, కొమ్మలు లేకపోతే అవన్నీ మొత్తం కూడా పాకి అవన్నీ కూడా ఉంటాయి, అవన్నీ కూడా ఉంటాయి. అంటే ఆయన ఎంత ఓపిక కలిగి, ఎంత సహనం కలిగి ఉన్నారో చూడండి. అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలండి. నోటి మాటను బట్టే తీర్పు జరుగుతుంది కాబట్టి ఆ నోరే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త కలిగి ఉంచుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తారు. అందరికీ వందనాలు.